ల్యాండ్ సెటిల్మెంట్స్ కానీ. అప్పుడు టీడీపీ ఏంటంటే ఈ తెలంగాణలో ఉన్న ఈ వీళ్ళందరినీ కూడా రౌడీ షీటర్లను డిక్లేర్ చేసింది. ఎవరెవరైతే ప్రజల కోసం నిలబడతారో, ఎవరెవరైతే కొంత ఈ ల్యాండ్ కబ్జాలను వ్యతిరేకిస్తారో వాళ్ళందరికీ రౌడీ షీటర్ అనే ముద్రలేసింది. ఆ ముద్ర ఉన్న తప్ప ఆయన తర్వాత కాలంలో ఆయన చాలా సంఘసేవ కార్యక్రమాలు చేశాడు. ఆయనను ఆ రకంగా బీఆర్ఎస్ డిక్లేర్ చేయడం కూడా అది కొంత నెగిటివ్ అయింది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో అక్కడున్న వాళ్ళు ఎవరు కూడా ఆయన రౌడీ పనులు చేయడాన్ని ఎవరు చూడలే కదా. వాళ్ళ బ్రదర్ మీద కొద్దిగా ఉంది కానీ నవీన్ యాదవ్ మీద లేదు. 3 times కూడా ఆయనకు ప్యాషన్ ఉంది, నేను ఎట్లయినా గెలిచి తీరాలి. రేవంత్ రెడ్డి కదా ఎట్లయితే నేను ఆ ప్యాషన్తో నేను ముఖ్యమంత్రి కావాలనుకున్నాడో బై హుక్ ఆర్ క్రుక్ నేను ఖచ్చితంగా ఎమ్మెల్యే కావాలనే ఒక ప్యాషన్ నవీన్ యాదవ్ లో కనబడ్డది. అందుకే ఆయన కార్యక్రమాలన్నీ దానికి తగ్గట్టుగానే మలుచుకున్నాడు. అంటే ఎక్కడ ఏ డెత్ అయినా లేకుంటే పెళ్లి అయినా వాళ్ళ దగ్గర పోవడము, సాయం చేయడము, సీమంతాలు చేయడము, తర్వాత కొంతమంది పెళ్లిళ్ళు చేసుకోలేని వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళకు దగ్గరుండి పెళ్లిళ్ళు చేయడం, తర్వాత ఆ ఏరియాలో ఎవరికి ఏ రకమైన ల్యాండ్ ఇష్యూస్ వచ్చినా కూడా తన దగ్గరుండి సెటిల్మెంట్ చేయడం. వాళ్ళు ఏదైతే వెనకటి రోజుల్లో కబ్జా చేశారో అది ఇప్పుడున్న జనరేషన్కి ఎవరికి తెలియదు కూడా. అవన్నీ జరిగినాయి, వాస్తవాలు జరిగినాయి. ఎందుకంటే పీజీఆర్ గారే అక్కడ రహమత్ నగర్ బస్తీ పడడానికి కానీ శ్రీశైలం యాదవ్కు ఒక పెద్ద బ్యాక్ బోన్ గా నిలబడ్డారు చాలా సంవత్సరాలు, దశాబ్దాలని చెప్పొచ్చు. పీజీఆర్ పోయిన తర్వాత ఎవరికి వాళ్ళు ఎమర్జ్ అయ్యారు. అట్లా దాదాపు 15 ఏళ్ల నుంచి ఆ కుటుంబానికి ఒక ఇది ఉంది. రెండోది గోపీనాథ్ గారు ఉండుంటే వేరు, ఆయన లేకపోవడంతో ఏంటంటే క్యాడర్కు మా పార్టీకి గ్యాప్ అనేది ఖచ్చితంగా వచ్చింది. అది బయట క్యాడర్ని తెచ్చి అక్కడ పెట్టడము, సరే ఈ దొంగ ఓట్లు కావచ్చు, చీరల పంపిణీ కావచ్చు, ఇవన్నీ జరిగినాయి. ఆ విషయంలో కొంత వాళ్ళకి కలిసి వచ్చింది. అది అవన్నీ చేయడం వల్ల ఓ 10,000 మెజార్టీ పెరుగుతుంది దానివల్ల. కానీ గెలుపు ఓటములను అది తారుమారు చేయలేదు. ఇంత 20,000 మెజార్టీ వచ్చిందంటే మాత్రం కేవలం రిగ్గింగ్ వల్లనే, కేవలం దొంగోట్ల వల్లనే వచ్చింది అనుకోవాల్సిన అవసరం లేదు. అభివృద్ధి అనేది కొంత పనిచేసింది. రేవంత్ రెడ్డి మీద ఎన్ని వాస్తవాలు కేటీఆర్ గారు ప్రచారం చేసినా కూడా, బట్ రాబోయే 3 ఏళ్ళు ఏంటి, మళ్ళీ జనరల్ ఎలక్షన్లప్పుడు కావాలంటే బీఆర్ఎస్ ని గెలిపించుకుందాం, ఈ 3 ఏళ్ల కోసం ఇతను గెలిపిద్దాం, ఓ సింపతి కూడా ఎడ్యుకేటెడ్స్ లో కనబడ్డది. కృష్ణకాంత్ పార్క్ లో వాకర్స్ తోని కొంతమందితో నేను ఇంటరాక్ట్ అయినప్పుడు, సరే ఏది ఏమైనా కూడా వచ్చేది మళ్ళీ ఇప్పుడు ఉన్నదైతే కాంగ్రెస్ పార్టీ కదా, ఈ పిల్లోడు 3 సార్లు ఓడిపోయింది కదా, ఒకసారి గెలిపిస్తే పోయేదేముంది, మిగతా రాజకీయాల తర్వాత ఆలోచిద్దామన్నా. సునీత గారి కంటే కూడా సింపతి ఈయన మీదే ఉంది, ఈయన మీద ఉంది. ఎందుకంటే సునీత గారి మీద సింపతి వాళ్ళ దగ్గరి కుటుంబాలలో లేడీస్ లో చాలా ఉంది. బట్ అది ఒక్కటే సరిపోలేదు, అది ఆ క్లోజ్ ఫ్యామిలీస్ల వరకే పరిమితమైంది. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే టీఆర్ఎస్ కి కేసీఆర్ గారు పాల్గొనకుండా ఉన్న ఎలక్షన్లు ఏవి గెలవట్లేదు, వాళ్ళు దాన్ని గుర్తించాలి. ఒకటేమో హరీష్ రావు గారు దుబ్బాక ఎలక్షన్ మొత్తం తాను ఒంటి చేత్తో నడిపించాడు. ఆడ కేటీఆర్ లేరు, ఆడ కేసీఆర్ లేరు, ఓడిపోయారు. ఇప్పుడు కేటీఆర్ గారు ఒంటి చేత్తో నడిపించారు, కేసీఆర్ గారు లేరు, ఓడిపోయారు, ఓడిపోతున్నారు. అంటే ఇంకా కేసీఆర్ యొక్క ముద్ర ప్రజల మీద ఉంది. ఆయన రాకపోతే ఇటువంటి పరిస్థితులు ఉంటాయనేది ఈ 2 ఎన్నికలు చూపెడుతున్నాయి. ఓకే, ప్రియా చౌదరి గారు మీరు చెప్పండి, మీరేమనుకుంటున్నారు? విన్నింగ్ ఫ్యాక్టర్స్ కాంగ్రెస్ కి ఏం కలిసి వచ్చాయనుకుంటున్నారు, అండ్ బీఆర్ఎస్ కి మైనస్లు ఏమయ్యాయి అనుకుంటున్నారు? ఇప్పుడు ఇందాక సార్ చెప్పినట్టు అతను ఎప్పుడు నిరంతరం ప్రజల్లో ఉన్నాడండి. మనం మాట్లాడుకోవడానికి ఇదిగా ఉంటుంది కానీ ఇప్పుడు ఆయన శ్రీమంతాలు చేశారు, తర్వాత ఇంకొకటి చేశారు అంటే అది అన్ని సెంటిమెంట్ తో కూడుకున్నటువంటి వ్యవహారాలు. ఆ కుటుంబం ఓన్ చేసేసుకుంటది. సో అలా నిజం చెప్పాలంటే యువకుడైనా కానీ ఒక పల్స్ పట్టుకున్నాడు జనంలో ఉండాలి, ఉంటేనే నేను లీడర్ అవుతాను అనేటటువంటి తత్వాన్ని తీసుకున్నారు. చిన్న శ్రీశైలం యాదవ్ గారు మాకు బాగా తెలిసినటువంటి పర్సన్ మా కుటుంబానికి. సో ఆయన వ్యక్తిత్వం కూడా కొంత ఐడియా ఉంది నాకు, ఇప్పుడు కాదు, నా 30 years క్రితమే నాకు తెలుసు. వీళ్ళకి ఏంటి అనంటే ఒక బాండేజ్ అనేటటువంటిది నియోజకవర్గంతో వాళ్ళు పెట్టుకున్నటువంటిది చాలా వర్కౌట్ అయింది ఇక్కడ. ఒకటి. రెండోది ఏంటి అనంటే ఇంకొకటి ప్లస్ ఏంటంటే ఎవరైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారో ఇక్కడ ఈ వీళ్లలో ఈ కమ్యూనిటీ నేపథ్యంలో కానివ్వండి, పార్టీ నేపథ్యంలో కానివ్వండి, చీలికలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా వాళ్ళందరినీ ఒక తాటి మీద తీసుకురావడానికి మా ఎల్లారెడ్డి కూడా ఆయన 3 సార్లు వచ్చాడు ఒక ముఖ్యమంత్రి గారు. అంటే ఎంత ఎఫర్ట్స్ పెట్టడం అనేటటువంటిది ఇక్కడ దీన్ని మనం నిజంగా చెప్పాలంటే ఒక అనాలిసిస్ కింద కేస్ స్టడీ కింద కూడా తీసుకోవచ్చు మన ఎలక్షన్స్ లో. అంటే గెలుపు కావాలి అన్నప్పుడు లీడర్ ఏ స్థాయికి
అయినా సరే దిగి దాన్ని చక్కబెట్టుకోవాలనేటటువంటిది. రెండో విషయం ఏంటి అనంటే జనంలో ఎవరు ఉంటారు, జనానికి ఎవరు దగ్గరగా ఉంటారు. ఇవాళ అతని దగ్గరగా ఉన్న వాళ్ళందరూ ఓట్లు చెప్పాలి. ఒక విషయం చెప్పాలి, నవీన్ యాదవ్ కాంగ్రెస్ కి ప్లస్ అయ్యారా, కాంగ్రెస్ నవీన్ యాదవ్ కు ప్లస్ అయిందా? ఎందుకంటే ఇద్దరు అవసరాలు ఉన్నాయి. ఇది కరెక్ట్. రెండు ఉన్నాయి అక్కడ. ఒకటి బీసీ వాదము, ఇంకొకటి నవీన్ యాదవ్ జనాల్లో ఉండడం, యువకుడు, అతను ఏదైనా చేస్తాడు అనేటటువంటి ఒక నమ్మకము. సో ఈ 3 ఫ్యాక్టర్స్ కూడా అతని గెలుపుకి ప్లస్ అయింది. రైట్. మనం ఒకసారి 4th రౌండ్ అలాగే 5th రౌండ్ కు సంబంధించినటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ మనం ఒకసారి చూద్దాం. 4th రౌండ్ లో కాంగ్రెస్ లీడ్ లో ఉంది. 3547 లీడ్ లో కాంగ్రెస్ కంటిన్యూ అవుతుంది. 4th రౌండ్ లో కాంగ్రెస్ కు 9567 ఓట్లు వచ్చాయి. ఇక బీఆర్ఎస్ కు 6020 ఓట్లు వచ్చాయి. ఇక మొత్తం టోటల్ లీడింగ్ కనుక చూసుకుంటే కాంగ్రెస్ 9559 4th రౌండ్ వరకు అయితే ఉంది. ఇక 5th రౌండ్ లో చూసుకుంటే 5th రౌండ్ లో కూడా కాంగ్రెస్ లీడ్ లో ఉంది. కాంగ్రెస్ 3298 ఓట్ల లీడ్ లో 5th రౌండ్ లో కంటిన్యూ అయింది. ఇక 5th రౌండ్ లో కాంగ్రెస్ కు వచ్చినటువంటి ఓట్లు చూసుకుంటే 12283 ఓట్లు. ఇక బీఆర్ఎస్ కు చూసుకుంటే 8985 ఓట్లు వచ్చాయి. ఓవరాల్ గా 5th రౌండ్ వరకు కనుక మనం చూసుకుంటే కాంగ్రెస్ కు వచ్చినటువంటి లీడ్ 12857 ఓట్లతో ప్రస్తుతం కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ అయితే 5 రౌండ్ల వరకు ఈసీ అనౌన్స్ చేసినటువంటి అఫీషియల్ అప్డేట్ ప్రకారం అయితే లీడ్ లో కంటిన్యూ అవుతున్నారు. అంటే ఇక్కడ 5th రౌండ్ 4th రౌండ్ తో కంపేర్ చేస్తే కూడా 5th రౌండ్ కి సంబంధించి 3298 ఓట్లు ఏవైతే అదనంగా యాడ్ అయ్యాయో 4th రౌండ్ తో కంపేర్ చేస్తే ఈ రకంగా 9559 ప్లస్ 3298 రెండు కలపడం వల్ల కూడా ఇప్పుడు దాదాపుగా కాంగ్రెస్ అయితే 12857 ఓట్ల ఆధిక్యంతో ఇప్పుడు లీడ్ లో ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్ అయితే వెనుకంజలో ఉందనే చెప్పాలి. కేవలం ఇప్పుడు బీఆర్ఎస్ కి ప్రెసెంట్ ఇప్పుడు 5th రౌండ్ కి వచ్చేసరికి అఫీషియల్ గా 8985 ఓట్లు పోలేయని చెప్పొచ్చు. రైట్. సో ప్రకాష్ గారు, ముఖ్యంగా మనం సెక్షన్స్ వారీగా మనం తీసుకుంటే మైనారిటీ ఓట్ మనం ఫస్ట్ నుంచి కూడా ఈ ట్రెండ్ ఎట్లా కంటిన్యూ అవుతుందో చూసాం. స్టార్టింగ్ లో మనం మాట్లాడుకున్నప్పుడు మైనారిటీ ఓట్ కొంత స్ప్లిట్ అయింది, 49-51% అనేది అనుకున్నాం. స్టిల్ ఇప్పటికీ ఈ 5th రౌండ్ అఫీషియల్ వరకు కూడా చూసుకుంటే అదే విధంగా ఉందనుకోవాలా మనం? మైనారిటీస్ ఎక్కడున్నా కూడా దాదాపు 50% స్ప్లిట్ అయినారు. ఓకే. ఎందుకంటే ఈ బస్తీలలో కూడా మైనారిటీస్ ఉన్నారు. గోరబండ్లో ఉన్నారు, ఇతర యూసుఫ్గూడలో ఉన్నారు, రేవంత్ నగర్ లో ఉన్నారు. బట్ రాబోయే ట్రెండ్ చూస్తే ఏంటంటే బస్తీలన్నీ కూడా కొంత కాంగ్రెస్ కు అనుకూలంగా వచ్చినాయి. వేరియస్ రీజన్స్. ఒకటి పోల్ మేనేజ్మెంట్ 3 days చేసింది కావచ్చు. రెండవది కాంగ్రెస్ కు క్యాండిడేట్ ప్లస్ అయ్యాడు. ఎందుకంటే నవీన్ యాదవ్ కాకుండా ఇంకెవరికి ఇచ్చినా కూడా ఇంత సానుభూతి క్యాండిడేట్ మీద రాకపోయేది. 3 సార్లు ఓడిపోయాడు అనేది ఉంది. మేడం చెప్పినట్టుగా నాకు కూడా ఆ కుటుంబంతో 40 ఏళ్ల నుంచి అనుబంధం, వారికి 30 ఏళ్ల నుంచి తెలుసు. నేను రేవంత్ నగర్ లో ఉన్నాను నేను. కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళకు ఒక పెద్ద దిక్కు శ్రీశైలం. ఏది ఏమైనా కూడా ఓన్ చేసుకుంటాడు, అందరికి టైం ఇస్తాడు, మాట్లాడతాడు. దావతులలో కానీ, డ్యాన్స్లలో కానీ, బారాతులలో కానీ ఎక్కడ చూసినా ఆ కుటుంబం ఏంటంటే కలిసిపోయి ఉంటుంది. అది చాలా ప్లస్ అయింది. సునీత గారు కనుక గోపీనాథ్ ఉన్నప్పుడే రాజకీయాల్లో యాక్టివ్ గా ఉండుంటే వేరే తిరిగి ఉండేది. ఆమె అప్పటిదాకా ఆమె ఎవరికి తెలియదు, ఆమె ఫేస్ తెలియదు, ఆమె గురించి ఇంటికి పోయే కార్యకర్తలు తప్ప ఎవరు తెలియదు. లాస్ట్ మినిట్ లో కొన్ని ప్రభుత్వం ద్వారా ప్రేరేపించబడ్డ ఛానల్స్ కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, రేవంత్ రెడ్డి స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని సునీత క్యారెక్టర్ అసాసినేషన్ కి వాళ్ళ మదర్ ఇన్ లాతోని, తర్వాత వాళ్ళ ఆ మొదటి భార్యతోని, కొడుకుతోని, ఇవన్నీ కూడా లేడీస్లలో అవి పనిచేస్తాయి ఖచ్చితంగా. దాని ఇంపాక్ట్ 0 కాదు. అంటే ఏ రాయి వదిలిపెట్టలేదు రేవంత్ రెడ్డి గారు. అంటే నేను కూడా అప్రిషియేట్ చేస్తాను. గెలవడానికి ఇప్పుడు ఎట్లా విలువలు లేవు, స్వాతంత్రం కాలం నాటి విలువలు ఇప్పుడు లేవు కదా రాజకీయాలు. ఇప్పుడున్న రాజకీయాలలో ఏ రాయి వదిలిపెట్టలేదు ఆయన. ఎన్ని విసరాలనో అన్ని విసరాలు అన్ని పక్కకు పెట్టేసి జూబ్లీస్ గెలవడమే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మరోసారి మైనార్టీల విషయంకి వస్తే పూర్తి స్థాయిలో హోప్స్ పెట్టుకుంది కాంగ్రెస్ పార్టీ మైనార్టీలు పెట్టుకోలేదు. చెప్పింది మాత్రం వాళ్ళు అదే చెప్పారు, మైనార్టీ ఓట్లు మాకే పడతాయి అని చెప్పి. అట్లా అనుకుంటే ఇవన్నీ చేసేవాడే కదా ఆయన. ఆయన ఎప్పుడు కూడా 100% మైనార్టీస్ మీద చేసిన ప్రయత్నాలు ఫలించలేదంటారా? లేదు. ఏమైందంటే భయం ఎంత ఉండే అంటే అజారుద్దీన్ ను ముఖ్య మంత్రిగా చేయడానికి కారణం ఏంటో మీకు చెప్తాను. బిలియన్ కనెక్ట్ అనే ఒక సర్వే ఆర్గనైజేషన్, అది ఏ పొలిటికల్ పార్టీలతో సంబంధం లేదు. ఒక ప్రొఫెసర్ గారు తన స్టూడెంట్స్ తో చేయించిన సర్వే, అది చాలా నిజాయితీగా చేయించారు వాళ్ళు. ఆ సర్వేలోనే స్పష్టంగా వచ్చింది ఏంటంటే వాళ్ళు 64% బీఆర్ఎస్ వెంట ఉన్నారు, 27% మాత్రమే కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్నారు అనేది అలా ఆ సర్వేలో వచ్చింది.
అది చూసినాకనే ఆయన ప్యానిక్ అయిపోయాడు. ఒక 4 రోజుల తర్వాత ఆ సర్వే వచ్చినాక 4 రోజుల తర్వాత గవర్నర్ దగ్గర అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించమని లెటర్ రాశారు. వాస్తవంగా అసదుద్దీన్ ఓవైసీకి అజారుద్దీన్కు మంత్రి పదవి ఇవ్వడం అనేది ఇష్టం ఉండదు. ఎమ్మెల్యే కూడా ఆయనను ఒప్పుకోలేదు. ఆయన లేకుంటే నవీన్ యాదవ్ది ప్రశ్నార్థకం అయ్యేది. ఎందుకంటే హైదరాబాద్లో కానీ తెలంగాణలో కానీ ఇంకొక ముస్లిం పవర్ సెంటర్ని ఎట్టి పరిస్థితుల్లో ఓవైసీ బ్రదర్స్ ఒప్పుకోరు. సలావుద్దీన్ అదే చేశాడు, ఇప్పుడు ఈయన కొడుకులు కూడా అదే చేస్తున్నారు. ఇది ఆల్రెడీ ఇంటర్నేషనల్ సెలబ్రిటీ అజారుద్దీన్. ఒకవేళ ఆయన ఎమ్మెల్యే అయినా లేకుంటే ఆయన మంత్రి అయినా కూడా పవర్ సెంటర్ చేంజ్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే అజారుద్దీన్ మైనస్ పాయింట్ ఏంటంటే ఆయన ఎప్పుడు ముస్లింలను ఓన్ చేసుకోలేదు. ఓడిపోయిన తర్వాత కూడా బస్తీలకు వచ్చి వాళ్ళ సమస్యలను పట్టించుకోలేదు. ఆ రిలేషన్షిప్ మెయింటైన్ చేయలేదు ఆయన. ఇవన్నీ కూడా మైనార్టీస్లలో ఇంకోటి యంగ్ జనరేషన్ ఏదైతే ఉన్నదో వాళ్ళు ఒక ప్రశ్న తరచుగా అడుగుతున్నారు. ఇప్పుడు ఏమైంది, మాకు 50 ఏళ్లలో మజ్లిస్ అధినేతల కుటుంబాలు డెవలప్ అయినాయి, ఎమ్మెల్యేల కుటుంబాలు డెవలప్ అయినాయి తప్ప పాత బస్తీలోని పేద ముస్లింలు ఎవరైనా డెవలప్ అయ్యారు. రెండో విమర్శ ఏంటంటే బీహార్లో పోయి క్యాండిడేట్లను పెడతాడు, ఇక్కడ 40 స్థానాలలో డిపాజిట్లు రాగలిగే స్థాయి, గెలుపోవటంలో నిర్ధారించే స్థాయి ఇక్కడ ముస్లింస్ ఉన్నారు తెలంగాణలో. మరి అక్కడ ఎందుకు పెట్టాడు పోటీ? ఇవన్నీ కూడా వాళ్ళ కుటుంబాల పట్ల యంగ్ జనరేషన్ లో ఒక నెగటివ్ ట్రెండ్ అనేది. రైట్ ప్రకాష్ గారు, మనం ఒకసారి 6వ రౌండ్ కి సంబంధించి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ మనం చూద్దాం. జూబ్లీ హిల్స్ లో 6వ రౌండ్ కూడా కౌంటింగ్ ముగిసింది. 6వ రౌండ్ లో కాంగ్రెస్ కు 2938 ఓట్ల ఆధిక్యం. దాదాపుగా రౌండ్ కి ఒక 3000 అయితే ఇంచుమించుగా పెరుగుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. 6వ రౌండ్ ముగిసేసరికి కాంగ్రెస్ కు మొత్తం 15,589 ఓట్ల ఆధిక్యం వచ్చింది. మనం ఇందాక మాట్లాడినటువంటి చాలా మంది కాంగ్రెస్ నాయకులు చెప్పారు దాదాపుగా 15,000 మార్క్ అయితే దాటుతుందని అంచనా వేశారు. ఆ అంచనా అయితే ఇప్పటికీ 6వ రౌండ్ కి కంటిన్యూ అవుతుంది. సో 20,000 దాకా వరకు కూడా నవీన్ యాదవ్ మెజార్టీ వచ్చే అవకాశం ఉన్నట్లయితే మనకు కనిపిస్తున్న పరిస్థితి. ఒకసారి మనతో పాటు మధురెడ్డి గారు జాయిన్ అయ్యారు. ఆయన ఎలక్షన్ స్ట్రాటజిస్ట్. ఆయన కూడా ఈ ఎలక్షన్ కి సంబంధించి సర్వే చేసినట్టయితే మనకు తెలుస్తుంది. మధురెడ్డి గారు నమస్తే. నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? క్లియర్ గా ఉందండి. మధురెడ్డి గారు ఏం చెప్తారు? దాదాపుగా సర్వే రిపోర్ట్లన్నీ కూడా కాంగ్రెస్ గెలుస్తాయని వచ్చాయి. కాకపోతే మెజార్టీ ఎంత అన్న దాని మీద కాంగ్రెస్ నాయకులు అటు ఇటు కొంత భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. స్టార్టింగ్ లో నెక్ టు నెక్ లా కనిపించినటువంటి వాతావరణం నెమ్మదిగా నవీన్ యాదవ్ వైపు మొగ్గు చూపుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు అయితే 15,000 ప్లస్ మెజార్టీలో ఉన్నారు. 20,000 వరకు కూడా వెళ్ళొచ్చు అనేటటువంటి అంచనాలు కనిపిస్తున్నాయి. ఏం చెప్తారు దీని గురించి? సో నేను దాదాపుగా మీకు ఒక రిపోర్ట్ పంపించానండి. దాంట్లో 7 to 9 మేము November 5th రిలీజ్ చేశాము. సో చాలా మంది 2%, 3% నెక్ టు నెక్ అనేటువంటిది ఇచ్చారు, కానీ మీ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే బీఆర్ఎస్ లాస్ట్ 2-3 రోజులు ఎలక్షన్ క్యాంపెయినింగ్ అనేది కొంచెం చేతులెత్తడం అనేది జరిగింది. బీజేపీ ఓటు బీఆర్ఎస్ అనేది ట్రాన్స్ఫర్ అయింది. అది ఖచ్చితంగా కనిపిస్తుంది కాబట్టి ఇంత కొద్దిగా మెజారిటీ కనిపించింది. ప్రజలలో యాంటీ ఇంకంబెన్స్ అనేది ఖచ్చితంగా ఉంది. యాంటీ ఇంకంబెన్స్ లేకపోతే ఇంత నెక్ టు నెక్ వచ్చేది కాదు. అయితే ఇది నవీన్ యాదవ్ కాంగ్రెస్ తరఫున గట్టి క్యాండిడేట్ అవడం వల్ల కాంగ్రెస్ పార్టీకి లాభించినటువంటి అంశం. ఎంఐఎంలో రోజు రోజుకు వ్యతిరేకత అనేది పెరిగిపోతుంది. సో మైనారిటీలు కూడా ఎంఐఎంకు కొంచెం న్యూట్రల్ మైనారిటీస్ బీఆర్ఎస్ వైపు ఉన్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకి షాదీ ముబారక్ లాంటి కార్యక్రమాలు సక్రమంగా అందడం వల్ల బీఆర్ఎస్ కు ముస్లింల మైనారిటీ ఓటు మా దృష్టిలో 55 to 35 అంటే 40:60 ఉండి అనుకున్నది. లాస్ట్కి వచ్చేసరికి అది 45-55 దగ్గరికి వెళ్ళింది. సో ఇది అయితే ఒక తెలంగాణకు సంబంధించినటువంటి ఒక విలక్షణమైన ఎలక్షన్ మేము అబ్జర్వ్ చేసింది. గ్రౌండ్ లో చాలా విషయాలు నేర్చుకున్నాం, చాలా అబ్జర్వ్ చేసినాం. దాని ఒక 20 pages రిపోర్ట్ తయారు చేసినాం. ప్రకాశన్న లాంటి వారికి చాలా అనుభవం ఉంది, కానీ ఎలక్షన్స్ అనేటువంటి చాలా డైనమిక్. ఈరోజు ఓడిపోయిన తర్వాత ఇది జరిగింది అది జరిగింది అనే బదులు కేసీఆర్ గారు కనుక ఒక ముందు రోజు ఒక 2 రోజుల ముందు కనుక ఒక రోజు ముందు కనుక ప్రెస్ మీట్ పెట్టేది ఉంటే ఇలా ఫలితం అనేది కొద్దిగా వేరుగా వచ్చేది. కేసీఆర్ గారు బయటకు వస్తే అది రిఫరెండం అవుతుంది అనుకున్నారు. కేసీఆర్ గారి ఆరోగ్యం దృష్టిలో కూడా ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు, కానీ కేటీఆర్ గారు మాత్రం ట్రెమెండస్ జాబ్ చేసినారు. దాన్ని ఖచ్చితంగా ఒప్పుకోవచ్చు. అయితే మధురెడ్డి గారు ఒక్క విషయం, భారతీయ జనతా పార్టీ ఎలానో గెలవదు అని తొలి నుంచి దాదాపుగా అందరూ కూడా అంచనాకు వచ్చినటువంటి పరిస్థితి. ఈవెన్ ఆ పార్టీ కీలక నాయకుల్లో కూడా అంత కాన్ఫిడెన్స్ లేదు. బీజేపీ కూడా అదే విధంగా ముందుకెళ్లినటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో ఫోకస్ ఎక్కడ కూడా మనకు కనిపించలేదు. కానీ 10% కంటే తక్కువకి గనక భారతీయ జనతా పార్టీ పరిమితం అయితే అది ఖచ్చితంగా బీఆర్ఎస్ కు ప్లస్ అవుతుంది, బీఆర్ఎస్ కు గెలిచే అవకాశాలు ఉంటాయని అన్నారు. కానీ నిజంగా మీరు చెప్పిన దాంట్లో కూడా 8.2% భారతీయ జనతా పార్టీ పరిమితం అయినప్పటికీ కూడా ఎక్కడా కూడా అది బీఆర్ఎస్ కు ప్లస్ అయినటువంటి అంచనాలు కనబట్టలేదు కదా. ఏంటి ఇదేమైనా మ్యాజిక్ అనుకోవాలా? అయితే ఇక్కడ ఒకటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ మేనేజ్మెంట్ బాగా చేయడం వల్ల, అంటే
ఈ పార్టీ ఆ పార్టీ అనేది ఏం లేదు. ఆ మేనేజ్మెంట్ అనేది అందరికీ చేయడం వల్ల ఆ బస్తీలలో బీజేపీ కార్యకర్తలు కూడా దిగువ మధ్యతరగతి వాళ్ళు ఉంటారు కాబట్టి అది కాంగ్రెస్ వైపు కూడా జరగడం జరిగింది. అయితే